రైట్ డీటెయిల్స్ చూద్దాం. అవినీతిలో జగన్ అంతర్జాతీయంగా ఎదిగిపోయారని టీడీపీ సీనియర్ నేత ఆక్వా కల్చర్ డెవలప్మెంట్ అథారిటీ చైర్మన్ ఆనం వెంకటరమణారెడ్డి అన్నారు. గౌతమ్ అదానీని జగన్ 3 సార్లు రహస్యంగా ఎందుకు కలిశారని ఆయన ప్రశ్నించారు. సీఎం చంద్రబాబు కూడా అనేక మందితో సమావేశం అవుతారని తెలిపారు. అధికారికంగా వారిని కలిసి మీడియాకి సమాచారం ఇస్తారన్నారు. జగన్ తప్పు చేయకపోతే న్యాయవాది పొన్నవోల్ని అమెరికాకి పంపాలంటూ సవాల్ విసిరారు. ఏపీ ప్రజలకి అమెరికా అధ్యక్షుడు ట్రంప్ న్యాయం చేయాలి, త్వరగా జగన్ ని లాక్కెళ్లాలని డిమాండ్ చేశారు. సెకీకి సోలార్ ఎక్స్చేంజ్ కమిషన్ కి జరిగిన ఒప్పందంలో గౌతమ్ అదానీ అసలు ఎందుకు వచ్చాడు, మీరు ఎందుకు గెలవాలి, మీకేం పని ఆయనతో? మీరు సెకీతో కదా మాట్లాడాలా, సెంట్రల్ గవర్నమెంట్ ఏజెన్సీతో. వాళ్ళని గెలవాలి 10 సార్లు. ఈయనతో ఏం పని అని మేము అడుగుతున్నాం. మేము అడిగేది ఒకటే, వాస్తవాలు బయటికి రావాలి. పొన్నవోలు సుధాకర్ రెడ్డిని వెంటనే అమెరికాకు పంపించాలి. అక్కడ జరిగే కేసులో జగన్మోహన్ రెడ్డి కూడా వెళ్ళి దాంట్లో నేను కూడా నా పేరు కూడా చెప్పున్నారు కాబట్టి, నా నిజాయితీని నేను నిరూపించుకోవాలి కాబట్టి నన్ను కూడా దీంట్లో ముద్దాయం చెయ్యండి. నేను తప్పు చేయలేదు, నేను డబ్బులు తీసుకోలేదు, FBI అబద్ధం చెప్తుంది అని చెప్పాలి. చెప్పే ధైర్యం జగన్మోహన్ రెడ్డి.